యువ నటులు వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శ్రీ చిదంబరం గారు. వినయ్ రత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చింతా వినీశ్వరరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మేకర్స్ గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు. థ్యాంక్ యూ మీడియా. సో నేను మొన్న ప్రీ రిలీజ్ మీట్లో చెప్పినట్టు ఇటువంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తే మన తెలుగు సినిమా ఉనికి బ్రతుకుద్ది అనే దానికి ఇటువంటి సినిమాలు నిదర్శనం బేసిక్లీ. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాని తప్పకుండా థియేటర్లో చూడండి. చూడని వాళ్ళు అంటే ఒక మంచి సినిమా మీరు మిస్ అవుతాం అనే ఫీల్ అయితే మీకు వస్తుంది. అండ్ బేసిక్లీ ఇది ఇన్సెక్యూరిటీస్ మీద కాబట్టి, అంటే మనలో ఉన్న అంటే చిదంబరం అనే వాళ్ళు మీ ఊర్లో ఉంటాడు, మీ ఇంట్లో ఉంటాడు, ఇప్పుడు థియేటర్లో కూడా ఉన్నాడు. సో వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. అండ్ ఫస్ట్లీ నేను మా మూవీకి సపోర్ట్ చేసిన డైరెక్టర్స్, యాక్టర్స్, మ్యూజిషియన్స్ ఎవరైతే మా ఈవెంట్స్కి వచ్చి సపోర్ట్ చేశారు, అండ్ అలాగే ఆల్ ద ప్రెస్, మీడియా, రివ్యూవర్స్ ఎవరైతే ప్రీమియర్స్ చూసి సచ్ బ్యూటిఫుల్ రివ్యూస్ అండ్ అంత పాజిటివ్ రివ్యూ ఇచ్చారు అబౌట్ ది పర్ఫార్మెన్సెస్ కానీ, రైటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ. దే గేవ్ డీటెయిల్డ్ రివ్యూస్ అబౌట్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లైక్ ఐ హ్యావ్ ఆల్వేస్ సెడ్, ఫ్రెష్ ఫేస్ మూవీ, కంప్లీట్లీ ఒక న్యూ ఫేస్ మూవీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. హాయ్ మీడియా పీపుల్. సో హార్ట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్, ఇట్స్ అ వెరీ ప్రీషియస్ ట్యాగ్ ఫర్ మీ. నా ఫస్ట్ సినిమాకే ఆడియన్స్ దగ్గర నుంచి ఎంత మంచి రెస్పాన్స్ అండ్ ఎంత బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఆ ట్యాగ్ అండ్ ఈవెంట్స్ ఇవన్నీ మాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆడియన్స్ ఇచ్చే రివ్యూస్ ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకి స్కూల్స్లో, కాలేజీల్లో మనమంతా కూడా అందరూ జాబ్ 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 అంటున్నప్పుడు మన కజిన్స్లో, మన ఫ్రెండ్స్లో ఒకడు బిజినెస్ అంటాడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సినిమా ఈ సక్సెస్ మీట్ దాకా వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు, అలాగే మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, వీళ్ళందరి వల్ల ఇక్కడ వరకు వచ్చింది. అదే నాకే ఆశ్చర్యంగా ఉంది. కొత్త టీంతో ఇంతవరకు ఇవాళ ఓవర్సీస్లోని ప్రదర్శిస్తున్నాం, ఇక్కడ వస్తుంది, ఓటీటీలో వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. దీనికి మేము చేసిన ప్రయత్నం మంచిదే కాదా అనుకుంటా. దీన్ని నేనైనా కొంచెం చిరగబడ్డాను అన్నారు చూసారా, నేను పడ్డాను, కానీ మా అమ్మాయి ఓపికని లాక్కొచ్చింది. ఇది ఎందుకండి